సంగీత పోకడలో ఎన్నో మార్పులు వస్తున్నటువంటి తరుణంలో కూడా మాధుర్యానికే పెద్దపీట వేసేవారు స్వరకర్త రమేష్ నాయుడు గారు. ఆయనలో ఉండేటువంటి ఆ మాధురీకాంక్షని పసికట్టి, ఆయన ప్రతిభని వడకట్టి, ఆయనతో చక్కటి పాటలను చేయించుకునేవాళ్ళు దర్శకులు జంధ్యాల గారు. ఉషాకిరణ్ మూవీస్ వారి తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. అసలు ఈ రోజుల్లో ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు ఇవన్నీ లేని రోజుల్లో కేవలం లెటర్లు ఎంత ఇమాజిన్ చేసుకోవడానికి ఉండేదండి. ఈ రోజుల్లో ఇమాజిన్ చేసుకోవడానికి ఇంకేమీ మిగల్చలేదు. మరి అలాంటి ఆ ప్రేమలేఖ ఆధారంగా వచ్చినటువంటి చిత్రానికి గాను జానకమ్మ గారు పాడినటువంటి పాట, వేటూరి గారు రాసిన పాట, ఆ అందమైన పాటని మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము విజయలక్ష్మి గారిని. విజయలక్ష్మి గారు అలా నడుచుకొని వస్తూ ఉంటేనే ఆల్రెడీ నా మనసు తుళ్ళి తుళ్ళి పడుతోంది. అబ్బా, ఆ పాట ఎప్పుడెప్పుడు విందామా అని. అవునా? అదే కదా మీరు ఇప్పుడు పాడబోయే పాట? అదే. ఓకే. తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసి మనసా, తెలుసా మనసా, తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా, తెలుసా మనసా, తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. దొరికే
విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ. మనసు అనగానే మనకి గుర్తొచ్చేటువంటి పాటల వరుసలో ఇది ముందు ఉంటుంది ఈ పాట. అంటే ఎన్ని జనరేషన్స్ మారిన పిల్లలు అంతాక్షరి ఆడుతుంటే కూడా గబుక్కున మా అనగానే గుర్తొచ్చేటువంటి పాట. నిజంగా చాలా చాలా మెలోడియస్ సాంగ్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించి సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగభీరము. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి చక్కా పాడామని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని. గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నా